రాజశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజశ్రీ గారు, మనము గురువుల గురించి వివరించుకున్నాం కదండి. భూమి, గాలి, నీరు, ఆకాశము, వాయువు, ప్రకృతి కూడా ఒక గురువు అని చెప్పుకున్నాం. ఇప్పుడు చంద్రుడు కూడా ఒక గురువు అంటారా? అవునండి, చంద్రుడు కూడా గురువే. చంద్రుడు, సూర్యుడు, సముద్రము అందరూ కూడా గురువులే. సముద్రం కూడా గురువేనండి. చంద్రుడి గురించి వివరించండి. చంద్రుడు మనందరికి తెలిసిన ఎంతో ఆహ్లాదంగా ఉంటాడు కదా. వెన్నెల, చంద్రుడు వెన్నెల, జాబిల్లి. ఈ జాబిల్లి మీదకి వెళ్ళొస్తున్నా కూడా జాబిల్లి మీద పాటలు ఆగలేదు, ఎందుకంటే ఆ చల్లదనం అలాగే ఉన్నది. అయితే చంద్రుడు నిజంగా చాలా ఆహ్లాదకరమైన వాడు. అయితే ఆయన కూడా పౌర్ణమి నుంచి పౌర్ణమి రాగానే కొద్దిగా చిక్కిపోతూ మళ్ళీ అమావాస్య నాటికి మొత్తం సంపూర్ణంగా మాయమైపోతాడు. అమావాస్య తర్వాత మళ్ళీ పాడ్యం నుంచి కొంచెం పెరుగుతూ మళ్ళీ నెల పొడుగు అలాగే మళ్ళీ పూర్ణమి నాటికి పూర్ణచంద్రుడిగా తయారవుతాడు. అవునండి. అయితే అలా వెళ్తున్న పదంలో మనకి ప్రకృతికి ఆహ్లాదం, మనకు ఆహ్లాదకరంగా ఎంతో బాగుంటుంది. అయితే మనం కూడా ఈ చంద్రుడి దగ్గర నుంచి, ఈ చంద్ర కళల నుంచి మనం కూడా కొన్ని నేర్చుకోవాల్సి ఉన్నాయి. ఏమిటంటే, ఈ చంద్రుడు ఎట్లయితే మొత్తం చిక్కిపోతూ వచ్చి అమావాస్య నాటికి మాయమైపోతాడు, మళ్ళీ తర్వాత ఎలా అయితే వృద్ధి చెందుతాడో, మనం కూడా మనలోని కష్టకాలన్నీ కూడా ఇలాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలా అయితే చంద్రుడు లాంటి వాడే చిక్కి శల్యమైపోయి అమావాస్య నాటికి అసలు కనపడలేదు, అట్లాగే మనుషులం కూడా ఏదో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల లోనవ్వడము, చేయడము, లేకపోతే ఏదో ఆరోగ్యం బాగుండడం, దాని ద్వారా కొంత డిప్రెషన్కి వచ్చేసి మనం దానికి కొంచెం బాధపడుతూ ఉంటాం. అవునండి. పిల్లలు చదువుల్లో ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా చాలా ఇదవుతారు. వ్యాపారాల్లో దెబ్బతింటే అదొక పెద్ద బాధగా ఉంటుంది. ఒక వయసు వచ్చిన ఆరోగ్యాలు బాగోకపోతే అదొక బాధగా ఉంటుంది. ప్రతి వయసులోనే ఏదో ఒక సమస్యతో ఉంటాం కదండి. అలాగే ఆ సమస్యలు మళ్ళీ కొన్ని రోజులు సమస్య పోతాయి, మళ్ళీ వాటి అంతటా అవే వెళ్ళిపోతాయి, మర్చిపోతాం వాటిని. అప్పుడంత బాధపడ్డాను కూడా మర్చిపోతాం. కానీ కొందరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదండి. డిప్రెషన్ వెళ్ళకుండా ఈ చంద్రుడిని మనం గనక సహాయకారిగా తీసుకుంటే, అంటే చంద్రుడితో పోల్చుకుంటే, చంద్రుడు ఎలా అయితే కనపడకుండా పోయినవాడు, సంపూర్ణంగా కనపడకుండా పోయినవాడు మళ్ళీ కొద్దిగా వృద్ధి చెందుతూ వస్తాడు. మన జీవితంలో కూడా చీకటి అనేది తొలగిపోయి వెలుగు వస్తుంది అని ఒక ఆశావాద దృక్పథం మనం అలవర్చుకోవాలి చంద్రుడిని చూసి అన్నమాట. అలాగే చంద్రుడు ఎప్పుడు చల్లదనాన్ని ఇస్తాడు. మనం కూడా అందరికీ చక్కగా చల్లగా మాట్లాడుతూ, ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ, ఆహ్లాదం కలిగిస్తూ, మనం ఉన్న చోటంతా కూడా నలుగురికి ఆహ్లాదం కలిగించే విధంగా ఉంటూ, నలుగురికి సేవ చేసే విధంగా ఉండాలి. ఈ చంద్రుడి ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. అలాగే చంద్రుడు కూడా అన్ని చోట్ల వస్తుంది. చంద్రుడు వెన్నెల మనం మాట్లాడుకున్నట్టుగా చంద్రుడు వెన్నెల అడవిలోనూ కాస్తుంది, భవంతుల్లోనూ కాస్తుంది, రాజభవనాల మీద కూడా కాస్తుంది వెన్నెల. కాబట్టి మనం కూడా తక్కువ ఎక్కువ అని భేదాలు లేకుండా ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలతోనూ ఒక ఉపయోగం ఉంటుంది అని చెప్పి సమభావంతో ఎప్పుడు అందరి పట్ల సమంగా ఉండాలని కూడా ఈ చంద్రుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉందండి. అది చంద్రుడు కాబట్టి చంద్రుడు ఒక గురువు, 3 రకాలుగా మనకి. చాలా చంద్రుడి దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవాల్సింది. ప్రత్యక్షంగా మనకు కనపడుతూ ఉంటాడు, ప్రత్యక్ష దైవం. అలాగే సూర్యుడు కూడానండి. సూర్యుడు కూడా మనకు సూర్యుడు గురించి మనం చెప్పేదే ఉందండి. సూర్యుడు లేనిది అసలు మన జీవితాల్లో లేవు. సూర్యుడు కూడా ఒక 100 కొండలు పెట్టామనుకోండి, 100 కొండల్లో జలం పోస్తే అన్నిట్లోనూ సూర్యుడు కనపడుతూ ఉంటాడు. అంటే అనేకంగా కనపడతాడు, కానీ ఒక్కడే. మళ్ళీ వేరే దేవుళ్ళని మనందరం పటాల్లోనూ అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఉంటాం. సూర్యుడు ప్రత్యక్ష దైవం. ఆయన లేనిదే మనకి ఏది జీవనమే కాదు, అసలు ఉదయమే కాదు. ఆయన వస్తుంటేనే వికసిస్తుంటే పద్మాలు వికసిస్తూ ఉంటాయి. సూర్యుడు రాగానే పక్షులు కిలకిల రావాలు, కోయిల గానాలు, అలాగే మనకు కూడా తెల్ల వారుతూ ఉంటుంది, కోడి కూస్తుంది, మనం కూడా పనులలోకి వెళ్తూ ఉంటాం. అంటే సూర్యుడి వల్ల ఏంటంటే ఒక చైతన్యం వస్తుంది. ప్రకృతిలో ఒక చైతన్యం, మనిషిలో ఒక చైతన్యం, ఎప్పుడు యాక్టివ్గా ఉండడం అనేది ఉంటుందన్నమాట. అలాగే జీవశక్తి, ఆ జీవశక్తిని ఇచ్చేటువంటి సూర్యుడు దానికి మనకందరు కూడా ఆరాధ్య దేవుడు, ప్రత్యక్ష దేవుడు. చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాము, సూర్యుడు కనపడకపోతే కొంతమంది భోజనం కూడా చేయరండి. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అంటే సూర్య దర్శనం కావాలి. అంటే సూర్యుడిలో ఎంత మహత్వం ఉందో మీరు చూడండి. సూర్య దర్శనం కాకపోతే భోజనం చేయరు. అంటే ఏదైనా నోములు వ్రతాలు ఉన్నప్పుడు చంద్రుడిని చుక్కల్ని చూసి భోజనం చేస్తాం.
మరి ఇలా సూర్యుడితో కూడా కొందరు భోజనానికి భోజనాలు పెట్టుకుంటారు. సూర్యుడు కనపడితే, వర్షాకాలంలో సూర్యుడు కనపడబోతే ఆ రోజంతా ఉపవాసమే ఉంటారు వాళ్ళు. ఏదో ఒక టైంలో కాస్త చురుక్కు మనం మెరవంగానే మళ్ళీ కాసేపు నమస్కారం చేసుకుని వచ్చి తినేవాళ్ళు ఉంటారు కదా. అలా అంటే సూర్యుడికి అంత గౌరవం ఇచ్చారు మనం. ఎందుకంటే ఆయన లేనిదే మనకు జీవితం లేదు. పైగా మనకు గురువు వంటి వాడు. ఆంజనేయ స్వామి కూడా ఆయన దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాడు. అవునండి. భగవద్గీత కూడా సూర్యుడికి చెప్పాడు ఇంతకుముందు. భగవద్గీత సూర్యుడికి, కృష్ణుడు అర్జునుడు కదండి. అది ఒకసారి అండి. భగవద్గీత చాలా మందికి చాలా సార్లు చెప్పాడు కృష్ణుడు. అలా సూర్యుడు కూడా భగవద్గీత నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. దాంట్లో కాబట్టి సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం అని చెప్పుకుంటున్నాం కదా. ఇలాగే సూర్యుడు నిజానికి చాలా రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపిస్తాడు. ఔషధ గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి. అవునండి. మనం చూస్తూ ఉంటాం కదా, మామూలుగా ఆసుపత్రుల్లో వాటిలో కూడా ఎవరన్నా చిన్నపిల్లలకి పసికర్రలు అవి అయినప్పుడు సూర్యరశ్మిలో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అవునండి. పెడితే అది దాంట్లోంచి ఆ పిల్లలకి ఏ విధమైన మందు అవసరం లేకుండా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. నిజమే. ఉదయమే సూర్యరశ్మిలో చూపించే పెద్దవాళ్ళని కూడా కొందరిని, పెద్దవాళ్ళని డి విటమిన్ కూడా మనం డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది ఆయన దగ్గర నుంచి. సూర్యచంద్రుల వల్ల నుంచి మనం ఇంకా ఇన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కండి, సూర్యుడు అనేక కొండల్లో ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాడని. అంటే దాని అర్థం ఏంటంటే మన ఆత్మ కూడా ఒకటే. ఇప్పుడు పరమాత్మ కృష్ణ భగవాన్ చెప్పింది కూడా ఆత్మ ఒకటే, అది నిత్యం, దానికి ఏమి శాశ్వత మరణం అంటూ ఉండదు. అలాగే ఒకటే ఆత్మ ఇన్ని రూపాలలో మనకి కనపడుతూ ఉంటుంది. అందుకోసమే మనం అంటాం కదా, కుక్కలోను, పాములోను, జంతువులు అన్నిట్లోనూ ఉండేది ఆత్మే. కాకపోతే మనిషికి మాట్లాడే జ్ఞానాన్ని, ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. వాటికి కూడా మనలాగానే అన్ని రకాలు ఉంటాయి. కానీ మనిషి తల ఎత్తుగా ఉంటే తల పైకి చూడగలుగుతాము, కానీ వేరే జీవాలు తల పైకెత్తి చూడలేవు. అవే మనిషి జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. అట్లాగే ఈ ఆత్మ కూడా అన్నిట్లోనూ నిండి ఉంది, ఒకటే ఆత్మ. సూర్యుడు ఎలా అయితే ఇన్ని కొండల్లో వేసినప్పుడు అన్ని కొండల్లో ఎలా కనపడుతున్నాడో అలాగే ఆత్మ ఒకటే ప్రతి జీవిలోనూ ఉందని చెప్పి. ప్రతి జీవిలోనూ ఆత్మ ఉంది. అదే కృష్ణ పరమాత్మ ఆయన యొక్క రాసక్రియలలో కూడా అవే చూపిస్తుంటారు. అందరి దగ్గర ఉంటాడు కృష్ణ భగవానుడు. ఏంటంటే ఒకటే కానీ అందరి రూపాల్లో అలా ఉంటూ ఉంటారు. మరి దాంట్లో మనకి అలాగే సూర్యుడు కూడా మనకి అన్నిట్లోనూ ఉంది. అంటే ఆత్మ ఒకటే కానీ అది అన్నిట్లోనూ నిండి ఉంది, ప్రపంచం అంతా నిండి ఉందని చూపించడానికని ఆయన ఒక ప్రత్యక్ష నిదర్శనం అన్నమాట. తర్వాత చూస్తే నిజానికి మనకి సూర్యుడు లేనిదే ఏది ఉందండి. మనకు పంట పొలాలు పండించాలన్నా, వర్షం రావాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఆయన తగ్గించే మనకు వచ్చేది. అవునండి. అయితే ఈ సూర్యుడు మా కింద ఉన్నటువంటి మురికి నీళ్ళని అన్నిటిని కూడా గ్రహించి, ఏ నీళ్ళైనా స్వచ్ఛమైన నీరు కానివ్వండి, మురికి నీళ్ళు కానివ్వండి, సముద్రపు నీళ్ళు కానివ్వండి, తను గ్రహించి వేస్తాడు. ఆ మురికి కాలుష్యాన్ని అంతా తీసేసుకుంటాడు. తీసుకుని మళ్ళా కొన్ని రోజులకి స్వచ్ఛమైన నీటిని మనకు అందిస్తాడు వర్ష రూపంలో. వర్ష రూపంలో మరి వర్షం కూడా సూర్యుడి వల్లనే వస్తుంది కదా. మేఘాలు ఏర్పడడం, ఆ మేఘాలకి గాలి తగలగానే స్వచ్ఛమైన నీరు వర్షంగా రావడం. ఈ నీరుని గ్రహించడం అనేది సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. మేఘాల్లోకి ఆ గ్రహణ శక్తి ఎట్లా వచ్చిందంటే సముద్రాల నుంచి అన్నిటి నుంచి కూడా నీరు తీసుకుని మళ్ళీ మనకు అది అందజేస్తాడు. అలాగే మనం కూడా ఎలా అయితే ఈ ఇంద్రియాల వల్ల ఇవన్నీ కూడా మనం ఏదో చేసుకున్నవన్నీ కూడా మనం సుఖాలు కానీ దుఃఖాలు కానీ వీటన్నిటికీ అతీతం. మనకి మన దగ్గర ఏమి లేవు, వాటన్నిటిని విడిచిపెట్టేస్తూ ఉండాలి. మనలో ఏది ఉంచుకోకూడదు. మనలో పెట్టుకుని బాధపడడం, లేకపోతే ఇదే సుఖం అనుకోవడం, ఎప్పటికీ ఇదే ఉంటుంది అనుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు నిమిత్త మాత్రలుగా ఉండి వాటి నుంచి కూడా వాటిని విసర్జించేసేయాలి అని చెప్పేసి, ఎట్లయితే సూర్యుడు తన దగ్గర ఉంచుకోకుండా వర్ష రూపంలో ఎలా పంపిస్తున్నాడో మనం కూడా మన హృదయంలో ఏది ఉంచుకోకుండా మనం బయటికి పంపించి వేసేయాలి. అప్పుడు శరీరం ఎప్పుడు ఖాళీగా నిత్యము మనకి భగవంతుడు స్మరణ చేసుకోవడానికని అవకాశం ఉంటుంది అని చెప్పి సూర్యుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలండి. సూర్యచంద్రుల గురించి ఎంత చక్కటి విషయాలు తెలిపారండి. చాలా సంతోషం అండి. నిత్యము చూస్తూనే ఉంటాం ఆ విషయాలన్నీ. కర్మసాక్షి అని అన్ని మనం చేసే పనులన్నీ కూడా చూస్తూ ఉంటాడు ఆయన. అవునండి. కర్మసాక్షి ఎన్నో ఉపయోగాలు సూర్యుడు వల్ల. చాలా బాగుందండి.